సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ మాస్క్ రివ్యూస్. సో గైస్, బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇలా కమెంట్ చేయడం వల్ల ఎవరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అఫీషియల్ పోల్స్ లో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు అనేది మనకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అండ్ ఇక టాపిక్ లోకి వెళ్తే, సో నిన్న నామినేషన్స్ అయితే అయిపోయాయి. టోటల్ గా మనకు నామినేషన్స్ లో 8 మెంబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో వాళ్ళలో ఎవరు లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ఓటింగ్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు అనేది ఫ్యాన్ పోల్స్ ఆధారంగా అయితే మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే టాప్ పొజిషన్ లో మనకు నిఖిల్ గారు అయితే ఉండడం అయితే జరిగింది. విత్ 25% ఆఫ్ ఓట్స్ తోని మనకు నిఖిల్ గారు అయితే చాలా బాగా అయితే టాప్ పొజిషన్ లో ఉన్నారు. చాలా బాగా ఓట్స్ అయితే పడుతున్నాయి. బట్ నిన్న క్లాన్ లో మాత్రం సో రేషన్ కి సంబంధించిన గేమ్స్ లో మాత్రం ఓడిపోవడం అయితే జరిగింది. సో రేషన్ అయితే కోల్పోయారు. అండ్ సెకండ్ పొజిషన్ లో మనకు విష్ణుప్రియ గారు అయితే ఉండడం అయితే జరిగింది. తినకి కూడా 22% ఆఫ్ ఓట్స్ అయితే పడ్డాయి. సో చాలా మెంబర్స్ అయితే విష్ణుప్రియ గారికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకు థర్డ్ పొజిషన్ లో నాగమణికంట ఉండడం అయితే జరిగింది. తినకి కూడా మనకు 13% ఆఫ్ ఓట్స్ అయితే పడ్డాయి. సో తిను నిఖిల్ క్లాన్ లో ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక ఫోర్త్ పొజిషన్ లో మనకు నైనిక ఉండడం అయితే జరిగింది. తినకు 10% ఆఫ్ ఓట్స్ అయితే పడ్డాయి. సో తిను కూడా గేమ్స్ అనగానే చాలా యాక్టివ్ గా ఉంటుంది, చాలా 100% ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్ లో మనకు భాషా గారు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ సిక్స్త్ పొజిషన్ లో మనకు ఆదిత్య ఓం గారు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు ఆదిత్య ఓం గారు అయితే నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు, నాగ్ సార్ అన్నట్టు. అండ్ దాని తర్వాత సెవెంత్ పొజిషన్ లో కిరాక్ సీత గారు అయితే ఉండడం అయితే జరిగింది. సో తిను సెవెంత్ పొజిషన్ అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే సో తిను ఆర్గ్యుమెంట్ చేసిన కాడికి చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది, తన ఓన్ పాయింట్స్ తో జెన్యున్ గా అయితే అనిపించింది. అండ్ చివరిగా మనకు పృథ్వీరాజ్ గారు అయితే ఉండడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే లీస్ట్ పోల్స్ లో మనకు పృథ్వీరాజ్ గారు అయితే ఉండడం అయితే జరిగింది, అన్అఫీషియల్ ఫ్యాన్ పోల్స్ లో. సో దీనిపై మీరేమనుకున్నారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ సెకండ్ వీక్ లో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. సో ఇంతే గైస్, మరొక మంచి అప్డేట్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.